బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన మృతితో నర్సంపేట నియోజకవర్గం శోకసంద్రంగా మారగా కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. భర్తను తలుచుకుంటూ భార్య స్వప్న గుండెలు పగిలేలా విలపించగా తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన చూసిన అభిమానులు, కార్యకర్తలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన మృతితో నర్సంపేట నియోజకవర్గం శోకసంద్రంగా మారగా కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. భర్తను తలుచుకుంటూ భార్య స్వప్న గుండెలు పగిలేలా విలపించగా తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన చూసిన అభిమానులు, కార్యకర్తలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.